హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2025 జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ ఎడిట్ ఆప్షన్లో ఏమేమి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో కండి. ఓకే, ఆలస్యం లేకుండా దీనికి సంబంధించిన మనకు ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అండ్ లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించి ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఆ లింక్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది మీరు. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఆ యొక్క అప్లికేషన్ ఐడి, ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి అక్కడ క్యాప్షన్ ఎంట్రీ చేయండి. ఒకవేళ మనకు పాస్వర్డ్ తెలియకపోతే అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఏదైనా ఒకటి నేనైతే మధ్యలో చూజ్ చేసుకుంటున్నా. ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఏది ఫర్గెట్ పాస్వర్డ్ అంటే మీరు మర్చిపోయినప్పుడు పాస్వర్డ్. ఓకే, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, ఆ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద కొట్టండి. ఓకే, మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి మనకు ఉందో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. ఓకేనా, సో క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. సో ఏ మొబైల్ నెంబర్కి మీకు లింక్ ఉందో అక్కడ చూపెడుతుంది. సో వచ్చిన నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసేసేయండి. మళ్ళీ క్యాప్చా అడుగుతుంది, ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మనం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రతిదీ చేస్తుంటాం. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. చాలా అప్డేట్స్ వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో అప్పుడప్పుడు కొట్టినా కూడా ఈ విధంగా వస్తూ ఉంటుంది, పర్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసినాక ఈ విధంగా కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది. అండ్ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. రీసెట్ పాస్వర్డ్ కొట్టేసేయండి. అక్కడ కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఓకే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ సో ఇక్కడ కాలేదని అంటుంది. ఓకే, మిస్ మ్యాచ్ అని అంటుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసేయండి. అండ్ అప్లికేషన్ నెంబర్ ఇప్పుడు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ కింద చూడండి కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది కదా, ఇదనమాట. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ కరెక్షన్ అండ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ ఫర్ కరెక్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగానైతే మనం ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాము. మనకు ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ కర్మా డిస్టిక్లో మనకు మంకమతోటి ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో పొరపాటుని ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే కొట్టద్దు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మీకు పర్సనల్ కాంటాక్ట్స్ కానీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఇక్కడ వీటి మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్కి ఉన్న ఏదైతే డీటెయిల్స్ మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఇవి లెఫ్ట్ సైడ్ మాత్రమే క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే మన బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, మన తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంట్రీ చేసేసి అయితే చేయడం అయితే జరిగింది. సో ఓబీసీని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో అక్కడ పైన కనుక మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డార్క్గా ఉన్నది చూసారా, ఇవన్నీ ఎడిట్ చేయడానికి అవకాశం అయితే లేదు. సో అక్కడ మీరు పేరు చూసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు, ఫీమేలు అట్లా ఇన్కమ్ అట్లాంటి సంథింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడిట్ చేయడానికి అయితే లేదు. రిమైనింగ్ అన్నీ కూడా మీకు వైట్ కలర్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడిట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఎడిట్ చేయడానికి లేదు. ఏదైతే మీకు అక్కడ ఫ్రీజింగ్లో ఉందో అవి ఎడిట్ చేయడానికి అయితే లేదు. సో ప్రతి సెక్షన్ కూడా ప్రతి పేజ్ కూడా మీరు ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ కనుక వచ్చినట్లయితే ఫోటోని అయితే ఎడిట్ చేయడానికి అయితే లేదు అవకాశం. మన సిగ్నేచర్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోనైతే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో సిగ్నేచర్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎడిట్ లేట్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఫుల్ క్లారిటీతోనైతే స్కాన్ చేసినప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది. ఒకసారి చూడండి. ఓకే, సో ఏదైతే మనం అన్నీ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సబ్మిషన్ కొట్టండి. ఒకసారి ప్రీవ్యూ కూడా కనబడుతుంది. ఓకేనా, సో ఈ విధంగా నెక్స్ట్ కొట్టండి. ప్రతిదీ కూడా నెక్స్ట్ అనుకుంటా అయిపోతుంది కావాల్సిన ఎడిట్ చేసుకుంటూ. ఓకే, కింద క్యాప్చా కూడా ఎంట్రీ చేసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళాలి. సో ఈ విధంగా అంతా అయిపోయాక ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. మొత్తం కూడా ప్రీవ్యూ మనం చేసిన ఏదైతే ఎడిట్ చేసామో అది ఇక్కడ అప్డేట్ అయిందా లేదా చూడండి. ఖచ్చితంగా అప్డేట్ అయినప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సబ్మిషన్ ఇవన్నీ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా కనబడతాయి. ఓకేనా, ఈ కింద మీరు అన్ని చెక్ బాక్స్ ఉంటాయి కదా, ఈ చెక్ బాక్స్ అన్నిటికీ కూడా చెక్ చేసుకోండి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఇది సింగిల్ సబ్మిషన్ మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఓకేనా, సో ఇవన్నీ చేసుకొని ఇక్కడ అగ్రి మీద మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ మనకు వస్తుంది కదా, ఇదిగోండి దీని మీద క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని కొట్టగానే మన జేఈ మెయిన్స్ సెషన్ 1 2025కి సంబంధించి అప్లికేషన్ కరెక్షన్ ఎడిట్ అప్లికేషన్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మళ్ళీ మనకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనం మెయిల్కి పంపించుకున్న వాళ్ళని కావాలనుకుంటే మెయిల్కి పంపించుకోవచ్చు. డౌన్లోడ్ కావాలంటే మళ్ళీ 100% అది పూర్తి అయినాక పక్కన మిడిల్ కలర్ బ్లూ దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు 2025 సెషన్ 1 జేఈ మెయిన్స్కి సంబంధించి
మన అప్లికేషన్ ఎడిట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఎవరైతే ఈ ఎడిట్ ఆప్షన్ కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.